హాయ్ అండి, ఈరోజు టమాటో పికల్ ఎలా చేయాలో చెప్తాను. నేనైతే 5 kgs తీసుకున్నాను. మంచిగా వాష్ చేసి తుడిచి డ్రైగా పెట్టేసుకోవాలి. తర్వాత స్మాల్గా పీసెస్గా కట్ చేసుకుంటే మంచిది. ఇలా కొంచెం పెద్ద కట్ చేసుకున్నా కూడా మళ్ళీ గ్రైండ్ చేయాల్సింది వస్తుంది. దాని బదులు మీరు ముందుగానే స్మాల్ పీసెస్గా కట్ చేసేసుకోండి. ఈ వేస్ట్ అంతా తీసేయాలి. చేయాలని కట్ చేయకుండా ఆ వేస్ట్ అన్ని తీసేసి చక్కగా కట్ చేసుకోండి. 5 kgs కాబట్టి 5 పిడికిల ఉప్పు తీసుకోవాలా, 1/4 kg చింతపండు తీసుకుంటే సరిపోతుంది. ఒట్టిగానే టమాటో, ఉప్పు, చింతపండు కలిపి ఉడికించుకోవాలి. నీళ్ళు కానీ ఆయిల్ కానీ ఏమీ వేయకూడదు అందులో. ఇలాగ ప్లేట్ మూసి మంచిగా ఉడికించుకోవాలా. మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకుంటే కింద అడుగు పట్టేస్తుంది, మాడు లాగా అయిపోతుంది అన్నమాట. సో కలుపుతూ ఉండాలా. ఇలాగ ఉడుకుతున్న సమయంలో 1 స్పూను పసుపు వేసి ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక 5 minutesకి ఒకసారి కలుపుతూ ఉండండి. వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఉడికించుకోండి. తర్వాత ఇలా పెద్ద పీసెస్ ఉండడం వల్ల బ్లెండర్ పెట్టాల్సింది వచ్చింది, లేకపోతే అవసరం లేదు. ఈ టమాటో పచ్చడికి ఒట్టి మిరప్పొడి కావాలి. సో మిరపకాయలు ఎండబెట్టి ఇంట్లోనే పొడి కొట్టేసుకున్నాము. ఆవాల పొడి 1 స్పూను, ఇంగువ పొడి, మెంతు పొడి 1/2 స్పూన్. తర్వాత నూనె బాగా వేడెక్కాక ఆవాలు వేసి చిటుబట్ట అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం చల్లారిన తర్వాత మనము కొట్టుబెట్టుకున్న మిరప్పొడి, ఆవాల పొడి, ఇంగువ పొడి, మెంతు పొడి వేసి కలుపుకోవాలి. ఆ వేడికి మిరప్పొడి స్మెల్ అంతా కూడా మనకి పోతుందన్నమాట. నూనె మనం ఆన్ చేసి పెట్టుకున్నామంటే మిరప్పొడి మాడిపోతుంది. సో ఆఫ్ చేసాకే ఆవాలంతా వేగాక ఈ మిరప్పొడి ఇంగ్రీడియంట్స్ అంతా వేసి కొంతసేపు కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడికించుకున్నాం కదా టమాటో, దాంట్లో వేసి కలిపేసుకోవాలి. ఇలాగా కలిపేసుకొని బాగా ఒక 1/2 hour వరకు ఉడికించుకోవాలండి. ఈ సమ్మర్ వెకేషన్ రాగానే మనకి గుర్తొచ్చే పచ్చళ్ళు, ఊరగాయలు, ఓరుగుళ్ళు. సో మా ఇంట్లో అయితే సమ్మర్ వెకేషన్కి స్టార్ట్ అయిపోయిందండి టమాటో పికల్తో. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పచ్చడి వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్ అండి. అస్సలు వదలు, డైలీ పచ్చడి తినాల్సిందే. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. చాలా వరకు వీడియోని కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్.